పోస్ట్‌పార్టమ్‌గా డైట్ విషయంలో చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే, పాలిచ్చే తల్లులకి ఎక్కువ ఫుడ్ కావాలని చెప్పి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు పక్కనున్నోళ్ళు. ఏమంటారు, "ఈ టైంలో డైటింగ్‌లేం చేయకు, ఎక్కువ ఫుడ్ తిను లేదంటే బేబీకి పాలు తగ్గిపోతాయి, మళ్ళీ పాలు రావని" చెప్పి. ఇది చాలా పెద్ద మిస్టేక్. మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ వితిన్ క్యాలరీస్ చూస్ చేసుకుని, పాలు బాగా వచ్చేలా కూడా చేసుకోవచ్చు. లైక్ హోల్ గ్రెయిన్స్, నెక్స్ట్ వెజిటబుల్ సూప్స్, ఈ మన స్నాక్స్ బదులు ఈ కోకోనట్ గ్రేటింగ్స్, నువ్వులు ఉండలు, ఇలాంటివన్నీ గ్రౌండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి మంచి పౌష్టికాహారం అందుద్ది. నెక్స్ట్ పాలు కూడా చాలా బాగా వస్తాయి. ఇంకోటి యాడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీకి ఎక్కువ పాలు, మన పాలే ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అంటే మన వెయిట్ కూడా లూజ్ అవుతాము. మనకి ఎక్కడైతే ఫ్యాట్ పెరిగిపోయి ఉందో ఆ ఫ్యాట్ అంతా మొబిలైజ్ అయ్యి ఆ ఫ్యాట్ మొత్తం తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మన బేబీకి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడమే కాకుండా మన బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది.